అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరికిరా? తనకు మొర్రపెట్టి వారందరికీ, నిజముగా మొర్రపెట్టి వారందరికీ దేవుడు తమ సమీపంగా ఉన్నాడు. నీ పక్కపటే ఉన్నాడు, లెఫ్ట్ ఉన్నాడు, రైట్ ఉన్నాడు, ముందున్నాడు, వెనక్కున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పొద్దున దాకా బాతకాన్ని కొట్టి, పొద్దున దాకా వట్టి మాటలు బట్టి టైం పాస్ చేసే వారితో దేవుడు నీ పక్కపట్టి నిలబడడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎవరు అందుబాటులో ఉంటాడు. ఓ రాత్రి పడుకుంటే నీ పిల్లలు నీకు అందుబాటులో ఉండవచ్చు. అలాగనే నీ కష్టకాలంలో, నీ ఇబ్బంది కాలంలో ఎవరు నీకు తోడు ఉంటారు, ఎవరు నీ పక్కపంటి ఉంటారు. రా ప్రభు అంటే వచ్చేవారు ఎవరంటే రోజు దేవుని దగ్గర మొర్ర పెట్టేవారు. శబ్దం గట్టిగా హల్లెలూయా. మరి నీ ప్రార్థన ఎంత, నువ్వు ఎంత మొర్ర పెడుతున్నావు, ఎంత ఏడుతున్నావు, పిల్లారా మాట్లాడకండి. నువ్వు ఎంత ఏడుస్తున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఏ దేవుని సమీపంగా ఉండాలని కోరుకుంటలేవా? ఎందుకు ప్రార్థన పని చేశావు, ఎందుకు ప్రార్థన చేస్తలేవు? ప్రార్థన చేయకపోతే సాతాను దగ్గర ఉంటాడు, ఈ పక్క ఉంటాడు, ఆ పక్క ఉంటాడు, నిన్ను బంధించి వేస్తాడు. ప్రార్థన చేయకుండా వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకోసమే నిజముగా పొరపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. మొర్ర పెడుతున్నావా? పొద్దున ప్రార్థన చేసావా? అందరితో మాట్లాడావు, అన్ని చేసావు. బాబుకో